ప్రభాకర్ రెడ్డి రాజకీయాలు యాక్టివ్గా ఉన్నా కానీ ఈ ప్రాంతం గురించి మాట్లాడిందో ఈరోజు ఆ టైప్లో రాజకీయాలు ఎవడు చేయటం లేదు అని నేను అంటున్నాను. ఈరోజు నేను అనేది ఏంది, గతంలో కూడా పోతిరెడ్డిపాడు 40,000 క్యూసెక్స్కి పెంచినప్పుడు కూడా నా దగ్గర వీడియో క్లిప్స్ ఉన్నాయి, ఆడియో క్లిప్స్ ఉన్నాయి. దేవినేని ఉమాబాయ్ ప్రకాశం బ్రిడ్జ్ మీద ధర్నా చేసినాడా లేదా కనుక్కోండి. ధర్నా చేసి ర్యాలీ చేసి అక్కడ ఇవ్వకూడదు కానీ రాజశేఖర్ చేసి చూపించినాడా లేదా? జలయజ్ఞము అది ధనయజ్ఞం అని చెప్పినారా లేదా తెలుగుదేశం పార్టీ? ఈరోజు అదే జలయజ్ఞం ధనయజ్ఞాన్ని కూడా వీళ్ళకి మళ్ళీ మేము కంప్లీట్ చేసినామనే కదా రంగులు కొట్టుకుంటూ అందరు కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాని మీద దగ్గర 800 కోట్లు ఖర్చు పెట్టినాడు. అది నీకు నాకు ఎవరికి తెలియని, ప్రజలు కూడా తెలియని అంశంగా మారిపోయింది అంతే. సో ఇవి మేము చేసినది మేము చెప్పుకోలేకపోవడం అని మా దౌర్భాగ్యం. ఇప్పుడు చంద్రబాబు లాగా మేము చెప్పలేం కదా, ఆయన వచ్చి మీటింగ్లో పెట్టి లండన్లో నేను వస్తానే నా మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు పెట్టినారు అంతా, నేను డైమండ్ ఏమైనా అడుగుతానేమో అని చెప్పేసి. తను కట్టని హైదరాబాద్ని నేనే కట్టానంటాడు, తను కట్టని ఎయిర్పోర్ట్ని నేనే కట్టానంటాడు, రింగ్ రోడ్ని నేనే కట్టామంటాడు. ఇవన్నీ ఫన్నీగా ఉంటాయి కదా. ఏ రోజైనా గాంధీ ఇప్పుడు నీకు స్వతంత్రం ఎవరు తెచ్చినారంటే ఏం చెప్తాం చెప్పు? ఎవరి పేరు చెప్తారు? గాంధీ అప్పుడు చేసినాడు, స్వతంత్ర పోరాటం చేసినాడు, వచ్చిందండి. ఇప్పుడు ఆ విధంగా ఇతను చేసింటే చంద్రబాబు పేరు చెప్తారు కదా, నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది? సో దీస్ ఆర్ ఆల్ ఊరికనే ఒక నేరేటివ్ బిల్డప్ చేస్తారు. ఆ నేరేటివ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వివిధ వాళ్ళు కూడా చెప్తున్నది ఒకటే సార్. ఇప్పుడు మీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు కూడా అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు, భారీ మెజారిటీ ఇచ్చారు. మీరు ఆ యాక్స్పెక్ట్ కాకుండా మీరు పక్కదావకి వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు తిట్టుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ చేయడం వల్ల ఎవరికి లాభం? నేను అడిగాను తిట్టుకునే దానిల గురించి ఒక 10 నిమిషాలు లాస్ట్లో చెప్తా. ఒక విషయం సార్, డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. తిట్టుకునే విషయం అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మీ జగన్మోహన్ రెడ్డి, గతంలో మా మంత్రులు మాట్లాడారు, మీకు ఒక సీనియర్ మీ పార్టీలో ఒక లీడరే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ పర్సనల్గా. అయితే చెప్తున్నది ఒకటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు మా మంత్రులు మాట్లాడారు, ఇప్పుడు మా నాయకుడు కూడా మళ్ళీ అదే రకంగా రప్ప అని కానీ ఇటువంటివన్నీ మాట్లాడుతూ